హలో గైస్, అయితే మరి పెద్ది డే 1 200 కోట్లు కొడుతుందా అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాకి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన టికెట్ హైక్స్ అన్నీ కూడా దాంతోపాటు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ దానికి ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఫస్ట్ షో నుంచే నెగిటివ్ స్టార్ట్ చేయడం వల్ల ఇవన్నీ వల్ల చాలా రీజన్స్ ఉన్నాయి. సో అది ఆల్మోస్ట్ ఒక 184 crore అంతవరకు వచ్చి అయిపోయింది డే 1. ఇట్స్ ఓకే, అది మిస్ అయిపోయింది. సో మరి ఇప్పుడేంటి పరిస్థితి, మరి పెద్ద ఏంటి ఇన్ని భారీ అంచనాల మధ్య సో మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ హిట్ అయింది, అన్ని రకాలుగా మంచి మంచి టెక్నీషియన్లు ఉన్నారు. మోస్ట్ అంటే ఒక యాక్టివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆయన ఉన్నాడు. సో అంతమంది ఉన్నారు, రకరకాల ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈసారి 200 కోట్లు అనేది టచ్ చేస్తుందా అనేది ఒక డౌట్. మరి ఇప్పటివరకు టాలీవుడ్లో చూసుకుంటే హయ్యెస్ట్ వచ్చేసి 284 crore మనకి పుష్ప 2కి వచ్చింది. దాని తర్వాత RRR 226. సో దాని తర్వాత ఇంకేది లేదు. మళ్ళీ ఏదేమైనా టచ్ చేసే అవకాశాలు ఉంటే దీనికే ఉన్నాయి. ఎందుకంటే మొన్న వచ్చిన ట్రైలర్ అనేది ఎంత బిగ్గెస్ట్ హిట్ అయ్యిందో, ఎంత మంచి ఆ టాక్ వచ్చిందో మీరు అందరూ చూసే ఉన్నారు. ఖచ్చితంగా అది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు పొద్దున్న ఆ భోపాల్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ కూడా మంచిగా మనకి సక్సెస్ అయితే హిందీ మార్కెట్ కూడా మనకి పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో పాయింట్కి వచ్చేస్తే సో మనకి ప్రీమియర్ షోలు వచ్చేసి జూన్ 3వ తేదీ సాయంత్రం స్టార్ట్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ సినిమాలు అన్నింటికి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రీమియర్ షోలు అనగానే నైట్ రిలీజ్ రేపు అనుకోండి, ఈరోజు నైట్ 9 గంటలకి వేస్తారు. బట్ ఈ సినిమాకి అలా చేయట్లేదు, 6 గంటలకే, ఈవినింగ్ 6 గంటలకే ఫస్ట్ షో పడిపోతుంది. సో ఇంకా ఆ లెక్కన మీరు కౌంట్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మనకి ఆ ఫస్ట్ ప్రీమియర్ షోకి వచ్చేసి ఒక టికెట్ 600 అయితే మనకి హైక్ ఇచ్చారనమాట. ప్రీమియర్ షో టికెట్స్ వచ్చేసి సో 600 అనేది మరీ తక్కువేం కాదు, ఎక్కువేం కాదు, ఒక డీసెంట్ ప్రైస్ అది. ఎందుకంటే ఎవరికి 1000కి ముందు మనం వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది, రిలీజ్ కన్నా ముందే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దాంతోపాటు మరి జూన్ 4th చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్, సో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు జస్ట్ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయో వాటికి 100 రూపీస్ అయితే హైక్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మల్టీప్లెక్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి 125 రూపీస్ హైక్ అయితే ఇవ్వడం జరిగింది. సో హైక్స్ విషయంలో పర్వాలేదు గైస్, ఇది జస్ట్ ఒక 10 days ఉంచుతారు. ఇదంతా కూడా పెట్టడం కాదు, హైక్స్ ఇవ్వడం కాదు, ఈ జీవోలు తెచ్చుకోవడం కాదు, ఇదంతా ఆంధ్ర ఒక్కడే. మరి తెలంగాణలో ఏ పరిస్థితి అనేది మనకు తెలియదు, అక్కడ మరి ఎలా ఉంటుంది ఏంటి. సో రకరకాల ఇష్యూలు జరుగుతున్నాయి, వాటికి సంబంధించి మనకి ఇంకా డీటెయిల్స్ రాలేదు. ఇప్పటివరకు నేను చెప్పింది ఓన్లీ ఆంధ్రాకి సంబంధించిందే. ఖచ్చితంగా సినిమాకి జస్ట్ ఒక యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు, అది ఈజీగా ఆ మార్క్ అయితే క్రాస్ చేస్తుంది అనేది నా ఒపీనియన్. అఫ్కోర్స్ ఏదైతే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి కోసమైనా ఈ జనాలు ఏంటంటే వెళ్తారు అని నా ఒపీనియన్. ఆల్మోస్ట్ జనవరి తర్వాత నుంచి కూడా మనకు ఒక్కటి కూడా పెద్ద సినిమా తగల. సో సంక్రాంతి అయిపోయింది, తర్వాత నుంచి ఫిబ్రవరి, మార్చి అదంతా కూడా ఖాళీగానే ఉన్నాయి. థియేటర్స్లో సరిగ్గా సినిమాలు లేక ఏం లేక. ఇది మాత్రం నిజంగా ఉండాలి, ఈ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళ నుంచి అయితే ఆ రిక్వెస్ట్లు అయితే అగైన్ అలా కోరుకుంటున్నారు. చూద్దాం గైస్, చాలా మంది మాట్లాడడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే హైక్స్ డీటెయిల్స్ అవి. సో తెలంగాణ ఒకవేళ ఇస్తే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.